తల్లి శిరస్సు ఖండించమని చెప్తాడు. ఉమ్. తండ్రి గారి ఆజ్ఞ పాలించి ఆ తల్లి శిరస్సు ఖండిస్తాడు. ఎవరు? పరశురాముడు. ఉమ్. ఆ తర్వాత ఆ తల్లి యొక్క దానం చేసిన చోటు రేపు చూపిస్తారు. తర్వాత అస్థికలు అవన్నీ ఇందులోనే కలిపారు. దీన్ని అందుకే మాతృకుండు అంటారు. ఎందుకంటే వాళ్ళ తల్లి గారి అస్థికలు అన్ని కూడా ఇక్కడే చేసి దశదిన కర్మ ఇక్కడే చేస్తారు. అప్పుడు దత్తాత్రేయ స్వామిని వేడుకుంటాడు పరశురాముడు. నాకు చేసే విధి విధానం నాకు తెలియదు ఎలాగా అని, నేను అక్కడి నుంచి చెప్తూ ఉంటాను, నీకు వినబ తల్లి శిరస్సు ఖండించమని చెప్తాడు. తండ్రి గారి ఆజ్ఞ పాలించి ఆ తల్లి శిరస్సు ఖండిస్తాడు. ఎవరు? పరశురాముడు. ఆ తర్వాత ఆ తల్లి యొక్క దానం చేసిన చోటు రేపు చూపిస్తారు. తర్వాత అస్థికలు అవన్నీ ఇందులోనే కలిపారు. దీన్ని అందుకే మాతృకుండు అంటారు. ఎందుకంటే వాళ్ళ తల్లి గారి అస్థికలు అన్ని కూడా ఇక్కడే చేసి దశదిన కర్మ ఇక్కడే చేస్తారు. అప్పుడు దత్తాత్రేయ స్వామిని వేడుకుంటాడు పరశురాముడు. నాకు చేసే విధి విధానం నాకు తెలియదు ఎలాగా అని, నేను అక్కడి నుంచి చెప్తూ ఉంటాను, నీకు వినబ తల్లి శిరస్సు ఖండించమని చెప్తాడు. తండ్రి గారి ఆజ్ఞ పాలించి ఆ తల్లి శిరస్సు ఖండిస్తాడు. ఎవరు? పరశురాముడు. ఆ తర్వాత ఆ తల్లి యొక్క దానం చేసిన చోటు రేపు చూపిస్తారు. తర్వాత అస్థికలు అవన్నీ ఇందులోనే కలిపారు. దీన్ని అందుకే మాతృకుండు అంటారు. ఎందుకంటే వాళ్ళ తల్లి గారి అస్థికలు అన్ని కూడా ఇక్కడే చేసి దశదిన కర్మ ఇక్కడే చేస్తారు. అప్పుడు దత్తాత్రేయ స్వామిని వేడుకుంటాడు పరశురాముడు. నాకు చేసే విధి విధానం నాకు తెలియదు ఎలాగా అని, నేను అక్కడి నుంచి చెప్తూ ఉంటాను, నీకు వినబ